కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 1 లీటరు నీటిని తీసుకోకుండా 1,53,00,000 టన్నుల వడ్లని పండించామని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలపై విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులు ఎంతో నష్టపోయారని విమర్శించారు. ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. కాళేశ్వరం పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. 16 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల్ని పెంచామని అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ 89% పూర్తయిందని, కొంతమంది రైతుల డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో రుణమాఫీ కాలేదు. త్వరలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అప్పులకి ఇప్పటి వరకు 62,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించామని అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ నాయకులు కొత్త బిచ్చగాళ్లలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయ రంగంపై 54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి రైతుల్ని ఆదుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 155 మంది లబ్ధిదారులకి చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. పోయిన మార్చిలో ఇచ్చినాం. మాకు వచ్చింది 3 సీజన్. పోయిన ఎండాకాలం, ఈ వానకాలం, ఈ ఎండాకాలం. పోయిన ఎండాకాలం ఇచ్చినాం మాకు వచ్చిన తర్వాత. ఈ వానకాలం మా పరిస్థితి ఏంటంటే, మేము మేనిఫెస్టో పెట్టేటప్పుడు మేనిఫెస్టోలో ఒక 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ పెట్టేటప్పుడు కొన్ని కండిషన్లు పెట్టాం. ఎవరైతే కౌలు రైతులను వాళ్ళకి ఇస్తారని పట్టేదారులు కొన్ని నార్మ్స్ మా కమిటీ, సబ్ కమిటీ, తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం సబ్ కమిటీ, బట్టి గారి నాయకత్వం సబ్ కమిటీ దాదాపు ఉమ్మడి 10 జిల్లాలు తిరిగి రిపోర్ట్ తయారు చేసి పోయిన అసెంబ్లీలో కొంచెం చర్చ జరిగింది. ఈ అసెంబ్లీ చర్చ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలు బోనస్ అన్న వాళ్ళ కళ్ళు దొబ్బినాయి, కళ్ళు కనబడతలేవు, బోనస్ ఇస్తలేవు. వీళ్ళ ఎక్కడ నాగరా కరెక్ట్ వడ్లు జోకిన తర్వాత ఎక్కడైతే ఐకేపీ సెంటర్లో ప్రభుత్వం వడ్లు చేసిన పచ్చుకు ఆ లెక్కలు కూడా ఇస్తాను నేను. 500 రూపాయలకి బోనస్ కూడా 3 రోజుల లోపల 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 48 అవర్స్ లోపల పేమెంట్ ఇచ్చినాం. 2,340 48 అవర్స్ లోపల ఇచ్చినాం. 3వ రోజు 4వ రోజు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. బోనస్ కలిపితే ఎంత అయింది? 2,840 ఇచ్చినాం. మేము మీ లెక్క ప్రతిసారికి వచ్చేది ఇది మేము మాట్లాడింది చేసినాం. రైతు భరోసాకు సంబంధించిన మటుకు ఖచ్చితంగా సంక్రాంతి లోపల ఇస్తుంది. అంటే మధ్యలో స్కిప్ అయింది ఒకటే, ఈ వర్షాకాలం ఇవ్వలేకపోయాం. కారణాలు మాకున్న మా మేనిఫెస్టోలో ఉన్న కండిషన్లు మేము పూర్తి చర్చించి రిపోర్ట్ తయారు చేయలేకపోయినాం కాబట్టి ఇవ్వలేకపోయినాం. మీ లెక్క ముఖం దాచుకోవాలి మేము చెప్పినాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేయలేము. మేము ఏది చెప్పినా అది చేస్తున్నాం. ఈ వ్యవసాయానికి సంబంధించిన మటుకు సంక్రాంతి లోపల ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ ఉన్నది. ఎట్లా చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, డబ్బులు అయితే ఫిక్స్డే, కాకపోతే ఎంత భూమికి ఇవ్వాలి, వ్యవసాయ భూమికి ఇవ్వాలి, అవన్నీ చర్చ ఉన్న అసెంబ్లీ చర్చ తర్వాత కంక్లూడ్ చేసి సంక్రాంతి లోపల ఇవ్వడం. ఇది రెండోది. మిగిలింది ఈజీఎస్ జాబ్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భూమి లేని జాబ్ కార్డు వాళ్ళు ఈ రాష్ట్రంలో 23 లక్షల చిలుకు, 23 లక్షల పైన జాబ్ కార్డు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. 6 గ్యారెంటీలు అది కూడా పెట్టాం. అది పెట్టింది నేనే. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కొట్లాడి నేను పెట్టాను. 12,000 రూపాయలు జాబ్ కార్డుకి ఇస్తామని చెప్పినాం. 6,000 ఒకసారి, 6,000 ఒకసారి ఇస్తామని చెప్పినాం. ఈ 6,000 ఇప్పుడు వచ్చే 6,000 ఈ డిసెంబర్ 31 లోపల 28, 29 మన దగ్గర నుంచి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా, లేకపోతే హైదరాబాద్ స్టార్ట్ చేస్తే ఎక్కడైనా కూడా 28, 29 లోపల 23 లక్షల చిల్లర మంది జాబ్ కార్డు హోల్డర్లకు మొదటి విడతగా 6,000 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక 6,000 సంక్రాంతి తర్వాత వాళ్ళతో పాటు రెండో విడత కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఏది ఎగ్గొట్లే ఇది పారిపోవాలి వాళ్ళ లెక్క.
ప్రతిదానికి మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. వాళ్ళు అప్పచెప్పిన ఖజానాకు మేము వాళ్ళకి ఆ ఖజానా అప్పచెప్తే వాళ్ళు ఎప్పుడో మొత్తం హైదరాబాద్ ఇచ్చిపెట్టి మొత్తం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరూ వారిపోయారు. వాళ్ళు మాకు అప్పచెప్పిన పరిస్థితి వాళ్ళకి అప్పచెప్తే మేము బారిపోకడం మా బట్టి గారు ఎంత కష్టపడ్డా ఏం చేసిన పాపం కానీ మొత్తం మీద జీతాలు వాళ్ళు 2 ఏళ్ళు 18 తారీఖు ఇస్తే మా వాడు వచ్చిన తర్వాత మొదటి నెల డిసెంబర్ జీతాలు మాత్రమే 10 తారీఖు అయింది. జనవరి నుంచి 1వ తారీఖు జీతాలు ఇస్తాం, 31వ తారీఖు జీతాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తున్నాం. వీటితో పాటు ఈ బ్యాంకుల సిస్టమ్ ఎట్లుంటుందంటే బ్యాంకులో డబ్బులు వచ్చిన డబ్బులు బ్యాంకులు ఉంటాయి. ఫస్ట్ మేము ముట్టకముందే వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ కింద తీసుకుంటారు, ఇన్స్టాల్మెంట్ కింద తీసుకుని ఇస్తారు. అవి మిగిలినాకనే మాకు అత్తే పైసలు 62,000 కోట్లు కట్టినప్పుడు వడ్డీ కానీ అసలు మేము తీసుకొచ్చింది 48,000 కోట్లు తీసుకొచ్చింది. ఇది ఆర్థిక పరిస్థితి. వాళ్ళు 18 తారీఖు పోలీసులు జీతాలు ఇచ్చి ఆ తర్వాత మెల్లమెల్లగా 31 దాకా జీతాలు ఇచ్చింది. ఫస్ట్ నాడే జీతాలు మొత్తం ఇస్తాం, ₹1 లేకుండా ఇస్తున్నాం జీతాలు. ఇది కాకుండా ఒక్క వ్యవసాయం మీదనే ఈ గడిచిన సంవత్సరం నుంచి రుణమాఫీ కానివ్వండి, ఒకసారి ఇచ్చిన రైతు భరోసా కానివ్వండి, పంటల కొనుగోలు కానివ్వండి, మిగతా రకమైన ఏదైనా కానివ్వండి 54,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టినాయి. సరే అది రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా ఇచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకా ఏ రకమైన కార్యక్రమం చేయడం.